ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు? ఆషాఢమాసం ప్రారంభమవుతున్న తరుణంలో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించటానికి, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో ఏకభుక్తం ఉంటే చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఏకభుక్తం ఉండలేని వాళ్ళు పంచపర్వాలు అని 5 రకాలైన తిథులు చెప్పారు. ఆ 5 తిథులలో ఏకభుక్తం ఉండటం ద్వారా నెల మొత్తం ఏకభుక్తం ఉన్న ఫలితం కలుగుతుంది. పంచపర్వాలు అని చెప్పబడే ఆ 5 తిథులు ఏంటంటే పౌర్ణమి, అమావాస్య, బహుళపక్ష అష్టమి, బహుళపక్ష చతుర్దశి, అదేవిధంగా రవి సంక్రమణం. అంటే ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు సంక్రమణం జరుగుతుంది, ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సంక్రమణం జరిగిన రోజు ఈ 5 రోజుల్ని పంచపర్వాలు అంటారు. ఈ పంచపర్వాలలో ఏకభుక్తం ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రామ దేవతలను పూజించడం ద్వారా ఈ మాసంలో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే ఆదివారము లేదా శుక్రవారము గ్రామ దేవతలకి కుంకుమ సమర్పించండి, గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి. ఇలా చేయటం ద్వారా గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జీవితంలో అద్భుతమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆషాఢ మాసం సందర్భంగా ఈ మాసంలో వీలైనప్పుడు గృహంలో వారాహి కందదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏ రోజైనా సరే వారాహి కందదీపాన్ని వెలిగిస్తారో ఆ గృహంలో సభ్యులందరికీ వారాహీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అద్భుతమైనటువంటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ వారాహి కందదీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో వారాహి అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి. ఆ తర్వాత ఒక కందగడ్డను తీసుకొని ఆ కందగడ్డను శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆ తర్వాత కందగడ్డకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టి ఆ కందగడ్డ పై భాగాన్ని కొద్దిగా తీయాలి. అలా కందగడ్డ పై భాగాన్ని తీసిన తర్వాత ఆ ప్రదేశంలో ఒక మట్టి ప్రమిదను ఏర్పాటు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా కందగడ్డ ఉపయోగించి ప్రత్యేకమైన దీపాన్ని వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర వెలిగిస్తే దీన్ని వారాహి కందదీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ వారాహి కందదీపాన్ని వెలిగించినప్పటికీ ఇంకొక దీపాన్ని కూడా వారాహి అమ్మవారి చిత్రపటం దగ్గర వెలిగించాలి. అమ్మవారికి తేనె, దుంపలు, లడ్డూలు వీటిలో ఏవైనా నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత వారాహీదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించిన, అష్టోత్తరం పఠించిన వారాహి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా వారాహి కందదీపాన్ని వెలిగించిన తర్వాత మర్నాడు స్నానం చేసి ఈ కందదీపానికి ఉపయోగించిన కందను గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. వారాహి అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఆషాఢ మాసంలో పరమేశ్వరుడికి సంతతధారతో అభిషేకం చేయటం ద్వారా 6 నెలల పాటు పరమేశ్వరుడికి నిరంతరాయంగా అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందని శివధర్మోత్తర పురాణం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. సంతతధార అభిషేకం అంటే ధార విచ్ఛిన్నం కాకుండా అభిషేకం చేయటం అని అర్థం. అంటే శివలింగం పైభాగంలో ఒక పాత్రను ఏర్పాటు చేసుకుని ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ నీరు నిరంతరాయంగా శివలింగం మీద పడే విధంగా ఏర్పాటు చేసుకుంటే దాన్ని సంతతధార అభిషేకం అంటారు. అలాగే ఆషాఢ మాసంలో పరమేశ్వరుడి అగ్రభాగం అంటే శివలింగం పైభాగంలో గంధం సమర్పించిన, మారేడు దళం సమర్పించిన 6 నెలల పాటు పరమేశ్వరుణ్ణి మారేడు దళాలతో పూజించిన ఫలితం కలుగుతుందని కూడా శివధర్మోత్తర పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి పరమేశ్వరుడికి ఈ మాసంలో సంతతధార ఏర్పాటు చేసి అభిషేకం నిర్వహించండి. అలాగే శివలింగం అగ్రభాగంలో గంధం అలంకరించి మారేడు దళం సమర్పించండి. ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతల అనుగ్రహానికి, పరమేశ్వరుడి అనుగ్రహానికి, వారాహి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.